సో మొత్తంగా అయితే హైడ్రా వెనకాల హైడ్రామా అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ నిజంగా తెగించి ఏవి రంగనాథ్ సార్ ఈ రోజైతే ఎన్ కన్విక్షన్ కూల్చడం జరిగింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకైతేని. అలాగే ఒక్కసారి పట్నం మహేందర్ రెడ్డి సార్ ఫామ్ హౌస్ కూడా ఎక్కడుందో మనందరికీ తెలిసింది. అయితే ఈ విషయాలన్నీ డిస్కషన్ చేసే ముందు ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ పావని గౌడక ఉన్నారు. అండ్ అలాగే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే బుద్ధ భవన్ దగ్గర జరిగిందో ఒకసారి దాని మీద కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్క అసలు ఏమైంది ఈ రోజు రామన్న గారికి సుమోటో కేసు మీద మహిళా కమిషన్ లో హాజరు కావాలని టైం ఇచ్చిండ్రు. రామన్నతో పాటుగా మేమందరం బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళం ఒక 20 మంది వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరిని గేట్ బయటనే ఉంచేసిండ్రు పోలీసులు, లోపలికి పంపించలేదు. కాంగ్రెస్ నాయకురాళ్లను వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ధర్నా చేసుకుంటా దేనికోసం అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా ఎందుకు చేసిండ్రో మాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వస్తే మమ్మల్ని లోపలికి వెళ్ళనియలేదు. మహిళా కమిషన్ అని ఉంది కదా, మహిళలకి బీఆర్ఎస్ మహిళలకు లోపల వెళ్ళడానికి లేదు కావచ్చు, కాంగ్రెస్ మహిళలు రావడంతోనే వాళ్ళను పోలీస్ ప్రొటెక్షన్ తోటి లోపలికి తీసుకొని పోయిండ్రు. దాని తర్వాత మేము కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తీవ్రంగా దుష్భాషలు అంటే బూతు మాటలు మాట్లాడుకుంటూ మా మీదకి చిన్న చిన్న బ్లేడ్ ముక్కలు, నెయిల్ కట్టర్స్, చిన్న చాకులు తీసుకొచ్చి బెదిరించుకుంటా మాట్లాడుతున్నారు. మేము కూడా అంటే అసలు ఏంటి మీరు ఏం చేసిండ్రని ఇక్కడికి వచ్చి మీరు ధర్నాలు చేస్తున్నారు, అసలు ఏంది సంగతి అని మేము కూడా అడిగినాం. వాళ్ళకి మాకు వాగ్వివాదం జరిగింది. అది పోలీసుల సమక్షంలోనే. అసలు పోలీసులు అనే వాళ్ళు నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలి. వాళ్ళకేమో ప్రొటెక్షన్, వాళ్ళతోటి మమ్మల్ని ఏమో కొట్టిపిచ్చిండ్రు, మాకేమో తిట్లు, మాకేమో కొట్లు. అంటే మహిళా కమిషన్ దగ్గరనే మహిళలకు భద్రత లేదు అని చెప్పొచ్చు. ఈ రోజు జరిగిన సంఘటన అంటే మొత్తం సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా చేసిండ్రు అక్కడ మమ్మల్ని. ఈ రోజు ఏంటంటే మహిళల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టుల ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, చూసినాం, నిన్నటి దాకా చదివినాం కూడా. కానీ మహిళా కమిషన్ సాక్షిగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఈ రోజు గూండాల లెక్క వ్యవహరించి బీఆర్ఎస్ నాయకురాళ్ల మీద, కార్పొరేటర్ల మీద దాడికి దిగిండ్రు. అసలు ఈ దాడి వెనకాల మరి మహిళా కమిషన్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడా? దాడికి చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అసలు దాడి చేయడానికి కారణాలు ఎందుకు? వాళ్ళకు మేము కనిపిస్తే దాడులు చేసుడే, వాళ్ళకు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, మేము కనిపిస్తే దాడులు చేస్తారు. మహిళల మీదనే విభజించు పాలించు అనే విధంగా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మహిళలను పంపించిండు, వాళ్ళను మా మీదకి దాడికి ఉసిగొల్పిండు. మళ్ళీ వాళ్ళను ఈ విషయంలో వాళ్ళదే తప్పున్నది కాబట్టి పోలీసులు తీసుకెళ్లి వాళ్ళని గాంధీ భవన్ దగ్గర వదిలే. అసలు రావడానికి కారణం ఏంటి? దీని మీద మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారదా గారు ఏమైనా స్పందించారు? అసలు ఏమైనా మాట్లాడారు? స్పందించలేదు, ఏం మాట్లాడలేదు. ఆమె దృష్టికి ఈ మీడియా అన్ని చూసి ఆమె దృష్టికి వచ్చిన తర్వాత సుమోటో కేసు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ల మీద కూడా చెయ్యాలని కోరుకుంటాను ఆమెను. ఓకే, రైట్. అయితే దీని మీద కేటీఆర్ గారు అసలు ఏమంటున్నారు? పిలిచిండ్రు, అదే చెప్పిండ్రు కదా అండి, ఏదో ఫ్లోలో వచ్చింది. ఏంటంటే బస్సు, ఫ్రీ బస్సు మంచిదే, కానీ మహిళలు ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సీట్లు లేక నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. బస్సుల సంఖ్యలు ఎక్కువ లేక బస్సులల్లా సీట్లు లేక నిలబడి ప్రయాణాలు చేయాల్సి వస్తున్నాయి. బ్రేక్లు వేస్తే అటు ఇటు ఊగుతున్నారు అన్నట్టుగా మాట్లాడిండ్రు. దాన్నేదో పెడార్థాలుగా తీసి రాజకీయ కోణంలో చూసి ఆయన మీద సుమోటో కేసు బుక్ చేసిర్రు. రమ్మనంగానే ఆయన వెళ్ళిండ్రు. మరి ఇన్ని రోజులు 9 నెలల పాలనల 1800 అత్యాచారాలు, అఘాయిత్యాలు, కిడ్నాపులు జరిగినాయి మహిళల మీద. ఒక చెంచు మహిళ మీద మానభంగం జరిగింది. ఒక ఎస్ఐ ధర్మారంలా ఒక కానిస్టేబుల్ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడ సుమోటో కనిపించలేదు, అక్కడ మహిళా కమిషన్ కనిపించలేదు, కాంగ్రెస్ మహిళా కమిషన్ అసలే కనిపించలేదు. దళిత మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించినా కూడా సుమోటో స్వీకరించలేదు, మహిళా కమిషన్ కనిపించలేదు. అక్కడ కూడా చర్యలు తూతూ మంత్రంగానే జరిగినాయి. నిన్న ఏదైతే కొండారెడ్డి పల్లె పోయిండ్రో జర్నలిస్టు సోదరిమణులు, వాళ్ళ మీదనే వ్యతిరేకంగా వాళ్ళకే మళ్ళా SC ST కేసులు బుక్ చేసిరు తప్ప మరి జర్నలిస్టుల మీద దాడిని కూడా సుమోటోగా తీసుకోలేదు, దానికి కూడా న్యాయం చేయలేదు కదా. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ మొదలు పెట్టామని చెప్పేసి నేరెల శారదా గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ కాదు మాకు కావాల్సింది,
రామన్న గారు ఒక మాట అన్నందుకే ఇట్లా చేసిండ్రు కదా. మరి మహిళా సోదరి మనుల మీద, జర్నలిస్టుల మీద చేతులు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి చిప్పులు గుంజుకొని, మైకులు గుంజుకొని, వాళ్ళ ఫోన్లు గుంజుకొని వీడియోలలో కనిపించినాయి కదా మనకు. దాన్ని సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయరాదా? చేయాలి. మరి ఎందుకు న్యాయం అధికార పక్షానికే న్యాయం, ప్రతిపక్షానికి న్యాయం లేదా? మహిళా కమిషన్ కి ఇవన్నీ ఇప్పుడు అదే జర్నలిస్టుల మీద కొండారెడ్డిపల్లిలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేశారు. మరి దాని గురించి అసలు ఏంటి అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నయానో భయానో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. ఎక్కడైనా ఈ కొండారెడ్డి పల్లెవైన మహిళా జర్నలిస్టుల మీదనే కాదు ఎస్సీ ఎస్టీ కేసులు. ఒక గత 6 నెలల నుంచి ఎవరైతే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కూడా కావాలనేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళను జైళ్ల పాలు చేస్తున్నారు, కేసుల పాలు చేస్తున్నారు, కోట్ల చుట్టూ తిరిగేటట్టు చేస్తున్నారు. ఇది ఒక అరాచకం అని చెప్పొచ్చు, ఇది రాజకీయ కక్ష అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఆడుతున్న ప్రభుత్వంలా రాజకీయ క్రీడ ఇది. కొత్త రాజకీయాలకు తెరరేపిండు తెలంగాణలో. 9.5 ఏళ్ల పాలనలా మహిళా జర్నలిస్టుల మీద ఏమన్నా అఘాయిత్యాలు జరిగినాయా? ఎలాంటి అఘాయిత్యాలు జరగలే కదా. మహిళా కమిషన్ దగ్గర బీఆర్ఎస్ నాయకురాలు పోయి ఎవరైనా కాంగ్రెస్ నాయకురాళ్ల మీదనో బీజేపీ నాయకురాళ్ల మీదనో దాడి చేసిండ్రా? మరి ఈ దాడులన్నీ ఏంటి? కొత్త సంస్కృతికి తెరలేపిండ్రు, రౌడీల రాజ్యాన్ని తీసుకొస్తున్నారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి అనేటైనే రౌడీ, ఒక ఉద్యమ ద్రోహి, ఉద్యమకారుల మీద రైపిల్ ఎక్కువ పెట్టినోడు. ఆయనకి ఏం తెలుస్తుంది తెలంగాణ విలువ? తెలంగాణ బ్రాండ్ ను, ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాడు. పరిపాలన చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేసే దిక్కులేక ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తెలంగాణలో. రైట్. పిల్లల ముందు బూతులు మాట్లాడడాన్ని ఎట్లా చూస్తావు అక్క నువ్వు? చిన్న పిల్లలు దేవుళ్ళతోటి సమానం. మనం ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడేటప్పుడు కూడా పిల్లల దగ్గర మాట్లాడుకోవద్దండి, పిల్లలు స్కూల్కి వెళ్ళినాకనో లేకపోతే బయట ఉన్నప్పుడు మాట్లాడదాం అన్నట్టుగా ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ పిల్లల్ని ముందట పెట్టుకొని అరే ఒరే నీ అయ్యా నా అయ్యా ఏందండి? ఒక సీఎం ని పట్టుకుని 10 సంవత్సరాలు ఆయన సీఎం గా చేసిండ్రు, తెలంగాణను తీసుకొచ్చిండ్రు. ఒక కారణ జన్ముని పట్టుకొని సాగును కోరుకుంటాడంటే నువ్వేది కోరుకుంటావో నీ ఇంట్లో అదే వస్తుంది, అదే రావాలని కోరుకుంటున్నా. ఆయనకు నోటికి అద్దు అదుపు లేదు. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, నేను సీఎం ను అనేది లేదు ఆయనకు. ఆయన గుంపు మేస్త్రీనే. ఇంకా గుంపు మేస్త్రీలు నయ్యం, గుంపు మేస్త్రీల భాష కూడా మంచిగా ఉంటది. ఈయన మాట్లాడే వల్గర్ భాష ఏవట్టి తెలంగాణ కంపెనీలన్నీ పోతున్నాయి. తెలంగాణకున్న ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టొద్దామని అనుకునేటోళ్ళు కూడా వెనుకకు తిరిగి పోతున్నారు. ఈ బూతుల సీఎం చేయబట్టి ఐటీ డమాల్ అన్నది, ఉద్యోగాలు పోయినాయి పాపం ఐటీ వాళ్లకు. ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా, ఎప్పుడు రామన్ వస్తాడా అని ఎదురు చూస్తున్నారు బిడ్డలు. ఇదంటే ఈయన మొత్తం బూతుల సీఎం గానే చూడొచ్చు. పెట్టుబడులు పోయినాయి, తెలంగాణ అభివృద్ధి సంకనాకిపోతుంది ఈయన చేయబట్టి. పరిపాలన అవగాహన రాహిత్యం వల్ల ఈయన చేస్తున్న పనులు మొదటికే మోసం వస్తున్నాయి. తెలంగాణ 10 ఏళ్ల వెనుకకు పోతుంది. తిరోగమనమా పురోగమనమా అనుకుంటే తెలంగాణను సర్వనాశనమే చేయడానికి నేను ఈ గద్దెనెక్కి కూసున్నా అని చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. రైట్ అక్క. అయితే ఒక్కసారి మనం హైడ్రా దగ్గరకు వద్దాము. ఏవి రంగనాథ్ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్ లో ఉన్నటువంటి కొన్ని అక్రమ కట్టడాలన్నీ కూడా ఆయన డెమోలిష్ చేయడం జరిగింది, అంటే కూల్ చేస్తున్నాడు. సో ఒక్కసారి ఈ రోజు ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైడ్రాకు హైట్స్ ఆఫ్. రంగనాథ్ సార్ కి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణలో 10 ఏండ్ల నుంచి కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ అని ప్రచారం చేసిండ్రు. ఒక్కడికే కేసీఆర్ గారికి ఒక్కడికే ఫామ్ హౌస్ ఉన్నట్టుగా ప్రచారం చేసిండ్రు. ఆ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఏమున్నాయండి? 2 రేకుల చెట్లు ఉన్నాయి, నేను పోయినా. ఓ 10-20 గాల కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఆ బర్రెలు ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రం ఉన్నది. సో ఇప్పుడు కేసీఆర్ ఒక్కడికే కాదు ఫామ్ హౌస్ ఉన్నది, ఎంత మందికి ఫామ్ హౌస్ ఉన్నాయి అనేది ఈ రోజు బయటపడ్డది. సామాన్య ప్రజల కాంచెల్లి, చిన్న పిల్లోడు కాంచెల్లి హైడ్రా ఏంద్రా, ఎవరెవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయిరా, అమ్మ కాంగ్రెస్ నాయకులకు ఇంతమందికి ఫామ్ హౌస్లు ఉన్నాయా? V6 వివేక్ ఉన్నాయా, పొంగులేటికి ఉన్నాయా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయా, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్నాయా, ఇగో ఈయన పట్నం మహేందర్ రెడ్డికి ఉన్నాయా? రేవంత్ రెడ్డి అన్నాదమ్ముళ్లకు ఇక్కడనే ఎక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అక్కడనే ఉన్నాయా అనేది జనాలందరికీ తెలిసిపోయింది. నిజంగానే చెప్పాలంటే అసలు రంగనాథ్ సార్ చేస్తున్న దానికి చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ నాగార్జున ఫామ్ హౌస్ ఒక్కసారి మనం ఈ ఎన్ కన్వెన్షన్ గురించి చూద్దాము. సో ఇది
ఎన్ కన్వెన్షన్ మొత్తం కూల్చేయడం జరిగింది. చూడు ఆ బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసరి దీనికి పట్టాభూమి పట్టాలు ఉన్నా కూడా ఇది పట్టాభూమి కోర్టులో ఉన్నా కూడా దీన్ని కూల్చివేయడం జరిగింది. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే గతంలోనే దీని గురించి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే దీన్ని కబ్జా చేసి కట్టిరు అది బఫర్ జోన్ లో ఉంది. సో గత ప్రభుత్వం అంటే ఎవరి చేతులు మారాయో ఏమో కానీ దాన్ని కూల్చివేయకుండా సామాన్య ప్రజలవి మాత్రమే కూల్చేస్తున్నారని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడారు. ఓకే, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సార్ హైడ్రాకు ఒక కమిషన్ ని వేసి ఏవి రంగనాథ్ సార్ తోటి సామాన్య ప్రజలకు కూడా కూల్చేయడం జరిగింది. సరే, ఓకే, సమాన న్యాయం మాట్లాడుకుందాం. ఓకే, ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా నిజంగా. వ్యూ ప్యాంట్ మంచిగా చూసుకొని కట్టుకున్నాడు మన పట్నం సార్. అసలు ఇది మొత్తం హిమాయత్ సాగర్ మొత్తం ఇగో ఇదంతా ఇగో చూడు ఇదిగో. మరి ఇక్కడ ఉన్నది ఎవరిది? ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. వస్తాయి అక్క, అక్కడ కూడా వస్తాయి. కట్టుకున్నారా అసలు మొత్తం అసలు వ్యూ ఎంత బాగుంది అసలు ఇది. వీళ్ళు ఏమన్నా నిరుపేదల చెరువులకు అంటే చెరువులలో మంచిగా నీళ్లు కనబడాలి వీళ్ళకన్నీ. సో కోసం ఇది ఉంది చూడక్క, ఇది యాక్చువల్లీ ఫ్రంట్, ఇదంతా ఇది ఫ్రంట్ ఇదంతా. సో నీళ్ళు కనబడాలి సార్కు. అవును, లేదు నాకు తెలిసి దాంట్లో కాళ్ళు పెట్టి ఆడుకోవాలో లేకపోతే స్విమ్మింగ్ చేయాలో తెలియదు, కానీ స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే బేసిక్ గా ఏమంటారు ఖర్చు అవుతుందేమో, ఖర్చు అవుతుంది ఏమో అని మొత్తానికి, అంటే చెరువులో మొత్తం స్విమ్మింగ్ కడదాం, మంచి టేస్ట్ ఉంది కదా యాక్చువల్లీ. సో ఇది అంతా సంబంధించి ఇది బఫర్ జోన్ కాదక్క, కనిపిస్తలేదు వాళ్ళకు. ఇది బఫర్ జోనే, మొత్తం బఫర్ జోన్ లోనే ఉన్నది. FTL కి దగ్గరలోనే ఉన్నది. FTL కి దగ్గరలో చెప్పాలంటే FTL లోనే కట్టిండ్రు. ఇక్కడ ఇది చెరువునంతా ఆక్రమించిండ్రు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెరువు ఉంటుంది. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇట్లా ఇది ఉంది కదా, ఈ రాక్ ఏదైతే ఉందో ఈ రాయికి సంబంధించి ఈ రాయి ఎత్తున కట్టాడు బిల్డింగ్. అసలు అట్లా కట్టుకున్నాడు. గ్రేట్ మహానుభావుడు కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంచిగానే అధికారం అనుభవించిండు. ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మళ్ళీ అక్కడ కూడా మంచిగానే సరే 10 ఏళ్ళు కూడా అసలు పట్నం సార్ కి మన కేసీఆర్ సార్ మంత్రి పదవులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు, 2 సార్లు మంత్రిగా చేసిండు. అయినా సరే ఇప్పుడు టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతుంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఎదవలు అరే మాకు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయిరా అని ఒక్కడు కూడా బయట వాళ్ళు కాదక్క. అసలు ఈ ఫామ్ హౌస్ చూస్తుంటే రాజభవన్ లెక్క ఉన్నది కాదు, రాజభవన్ కాదు, ఐలాండ్ లో ఫామ్ హౌస్ అంటే ఎట్లుంటుంది చూడు, అట్లుంది అక్క. చూడు అసలు ఎంత బాగుంది. మనోడు బాగానే సంపాదించిండు. అసలు పోయిపోయి అసలు చెరువుకి ఎంత దగ్గరలో ఉంది అక్క. అసలు చూడు. మరి దీన్ని కూలుస్తారా మరి రంగనాథ్ సార్? ఏమో మరి చెప్పారు ఇంకా. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించేది ఉంటే దీన్ని కూడా కూల్చాలి. ఇన్కన్వెన్షన్ కూల్చిండ్రు మంచిదే, నాగార్జున గారిది కూల్చిర్రు మంచిదే. పాపం పట్నం మహేందర్ రెడ్డి గారిది సునీత గారిది కూడా కూల్చాలని సామాన్య ప్రజల నాయకురాలు లెక్క కాదు, సామాన్య ప్రజల వైపు నుంచి వెళ్ళి ఆలోచించి చెప్తున్నా ఇది కూడా కూల్చాలి సార్. ఇప్పుడు ఏదైతే నాగార్జున సార్ కి అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఉందో అది బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి అని మీరే చెప్పి ఎవరైతే మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కంప్లైంట్ ఇస్తే మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారో ఒక్కసారి ఇది కూడా చూడండి, ఇది కూడా కూల్చండి, చూడండి ఒకసారి. అసలు చెప్పాలంటే ఇది న్యాయం కూడా కూల్చడం అవును, చాలా న్యాయం కూడా. అండ్ ఇంకొకటి ఇప్పుడు సారు ఎట్లా కూలుస్తారు చెప్పన్నా, కాంగ్రెస్ పార్టీకి అంటే పక్షపాతం లేకుండా వ్యవహరిస్తే మన రంగనాథ్ సార్ కూలుస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ లోబడి పనిచేసేది ఉంటే రంగనాథ్ సార్ కూల్చాడు. అయితే ఎన్ కన్వెన్షన్ గురించి ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే పాపం అదే ఎన్ కన్వెన్షన్ లో రేవంత్ రెడ్డి సార్ కూతురు పెళ్లి జరిగింది అక్క. అయ్యో పాపం కదా, పెళ్లి కూతురు పెళ్లి చేసుకున్నా అనే అది కూడా లేకుండా కూల్చేసిండు. మరి ఫామ్ హౌస్ లో ఇంకా బ్యాగులు ఎక్కువ పంపిస్తున్నారేమో మరి చూద్దాం మరి. సో ఇదే కాదక్క, అంటే హైడ్రా అనేది హైడ్రామా లెక్క కాకుండా అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాకుండా రుణం మాఫీది పార్ట్ ను డైవర్ట్ చేయడానికి కాకుండా చేసేది ఉంటే, అంటే రుణం మాఫీ కోసం రైతులు వస్తున్నారు, రైతు బంధు రైతు భరోసా ఇవి వేస్తలేరు, అవన్నీ టాపిక్లు పోవాలి. ఎన్ కన్వెన్షన్ కూలిస్తే ఎన్ కన్వెన్షన్ టాపిక్ ముందొస్తుంది, ఎన్ కన్వెన్షనే మొత్తం ముందొచ్చి ఈ టాపిక్లన్నీ వెనుకకు పోతాయి, మీడియా దీన్నే చూపిస్తుంది అనుకుంటే ఇక మరి అక్కడికే ఖతం చేసేస్తారు అట్లా. రైట్. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీకు ఒక చిన్న వినపం ఏంటంటే, మీరు ఎలాగైతే ఎన్ కన్వెన్షన్
మీద కంప్లైంట్ చేశారో బఫర్ జోన్ లో ఉంది, FTL లో కట్టాడని చెప్పేసి మీరు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, ఇది కబ్జా చేసి కట్టారని మీరు ఎలాగైతే హైడ్రాకి కంప్లైంట్ చేశారో ఒక్కసారి ఇది కూడా చూడండి. అండ్ దీనికి సంబంధించి ఇంకొకటి, మన ఎవరైతే గడ్డం వివేక్ V6 ఛానల్ ఓనర్, గుడిసెల వెంకట సామంటారు వాళ్ళ నాన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనోడు గుడిసెలు వేసిండట. అవి సంపాదించుకొని ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్ కూడా నిన్న మొన్న నేను ట్విట్టర్ లలో చూస్తున్నా, మంచిగా ఫామ్ హౌస్. అయితే నేను పోయినా అక్కడికి పోయినా అక్కడ యూపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నాడు అక్కడ అతను. అయ్యో బెదిరించారు, చేయి కూడా పట్టుకున్నాడు, ఇట్లా ప్రశ్నించే గొంతులను చేస్తున్నాడు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు రోడ్డు దాటి ఎలా వెళ్తారో మేము చూస్తామని చెప్పేసి మాకు వార్నింగ్ కూడా పడిందాడా. అయితే మేము అవన్నీ బయట పెట్టుకోం, చూపించే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి బయట పెట్టుకోం మేము అందరిలాగా. అయితే మ్యాటర్ ఏంటంటే అక్కడ అదే ఫామ్ హౌస్ దగ్గరలో మన రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది అక్క. ఇంకెవరెవరు కొంచెం ముందుకెళ్తే ఒక 15 నిమిషాలు దూరం పోతే అల్లోల ఇంద్రారెడ్డి కరణ్ రెడ్డి, అల్లోల ఇంద్రారెడ్డి కరణ్ రెడ్డి ఫామ్ హౌస్, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిండు, ఎండోమెంట్ మినిస్టర్ ఆయనది ఉంది. ఆ కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్ళాం అనుకో మనం, ఇక్కడ మహేందర్ కార్ షోరూమ్ ఉంది, మహేందర్ కార్ షోరూమ్ కి సంబంధించిన ఓనర్ ది ఫామ్ హౌస్ ఉంది అక్క. అవన్నీ బఫర్ జోన్ లోనే ఉన్నాయి అక్క. అదే కదక్క. ఇంకొంచెం లోపలికి వెళ్తే సింధూరు పువ్వ మూవీ డైరెక్టర్ కృష్ణారెడ్డికి సంబంధించి ఇందిరా గార్డెన్స్ అని ఉంటది అక్క. నేను పేరు కూడా చెప్తున్నా, ఇందిరా గార్డెన్స్ అని ఉంటది, అక్కడ కూడా ఫామ్ హౌస్ ఉంది అక్క. కాకపోతే అది FTL లో కట్టలేదు, వాస్తవంగా చెప్పాలంటే కొంచెం లోపలికి, అది పట్టా భూమి, FTL లో కట్టలేదు వాళ్ళు. ఇది ఉన్నాయంట అక్క, ఉన్నాయి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూడా పట్టా ఉంది, కూల్చారు కదా, ఇది కూడా కూల్చాలి అంతే. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సార్ కి సంబంధించి కాదు వ్యూ, నువ్వు అసలు శాటిలైట్ వ్యూ పాయింట్ చూసిన మస్తుంది అక్క అసలు. అదైతే సంధ్య గార్డెన్స్ అంటది బేసిక్ గా, బయట బోర్డు మస్తుంది అసలు. అయితే అది కదా. పాపం జన్వాడ ఫామ్ హౌస్ అని KTR ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. KTR అన్నది కాదు, వాళ్ళ ఫ్రెండ్ ది లీజ్ తీసుకున్నాడు. ఒకవేళ బఫర్ జోన్ లా FTL లా కట్టేది నిజంగా ఉంటే కూల్ చేస్తా, నేనే ముందుండి కూల్పిస్తా అని కూడా చెప్పిండు. అవును. కానీ ఈ ఫామ్ హౌస్ లో ముచ్చట అంతా బయట పడ్డాక KCR గారికి మాయని మచ్చలెక్కున్న ఫామ్ హౌస్ అనే అది పోయిందబ్బా, పోయింది. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసినా కూడా పాపం KCR సార్ కి నిజంగా ఫేవర్ చేస్తున్నాడు పక్కన. ఆయన అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్, అయితే దీని గురించి ఒక పాయింట్ చెప్తాను అక్క. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతానే ఉంటాయి, రాజకీయ నాయకులు అంటే సీఎంలు అవుతానే ఉంటారు, పోతానే ఉంటారు, 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారుతానే ఉంటది. సో థింక్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లికి విగ్రహం కేటాయించారో ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే బేసిక్ గా వీళ్ళకే నష్టం. ఎట్లా అంటావా చెప్తాను నేను. అది గవర్నమెంట్లు వస్తాయి పోతాయి ఉంటాయి. రేపు పొద్దున్న ఒక 5 ఏళ్ల తర్వాత ఆ విగ్రహం గురించి మాట్లాడుకుందాం మనం. పొరపాటున బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, అక్కడ నుంచి విగ్రహం తీసేస్తారు, లేదా BRS పార్టీ వచ్చిందని అనుకుందాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతారు. అంటే ఈ లోపు బీజేపీ పార్టీ వచ్చింది అనుకుంటే చెప్తున్నా, దాన్ని కనీసం ఇట్లా తుడవను కూడా తుడవరు, దాని మీద కాకిరెట్టలు పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి. ఓకే, అదనే కాదక్క. ఇంకొక విషయానికి వస్తే కూడా ఒకవేళ ఆ విగ్రహం తొలగించే ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాయని మచ్చ. అసలు రాజీవ్ గాంధీ అనే వ్యక్తి ఎంత పెద్ద అయినా అసలు ఆయనకి ఎంత మంచి పేరుంది. ఆయన పేరును మొత్తం ఈయన ఏది చేసినా కూడా వాళ్ళకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఆదానిది పట్టుకున్నాడు, వాళ్ళేమో అక్కడ కొట్లాట పెట్టుకుంటారు. ఇక్కడేమో ఈయన ఎంఓయూలు అవన్నీ పెట్టుకొని కంపెనీలో షేర్ చేసుకొని వస్తాడు. ఇక్కడ మళ్ళీ గల్లీలకు వచ్చి ఏం చేస్తాడు, నేను ఆదాని తరపున కాదు, మా అధికారం ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు, నేను ఆయన మీద పోరాటం చేస్తానా అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. అన్ని పప్పుల కాలేస్తున్నాడు, బురదల కాలేస్తున్నాడు. ఆ బురద ఆయన నిజంగా మన సీఎం రేవంత్ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? తెలిసి తెలియని ఏజ్ అది, తెలిసి తెలియని ఏజ్. ఇంకా చిన్నపిల్లని మనస్తత్వం ఉన్నది, అట్లాంటివి చేస్తున్నాడు. రాజకీయంగా ఆయనకు కక్షా కారుణ్యాలు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు. అవగాహన లోపం వల్ల, అవగాహన రాహిత్యం వల్లనే ఇవన్నీ ముందటేసుకుంటున్నాడు, పప్పులో కాలేస్తున్నాడు. ఆయన ఇమేజ్ ని ఆయన కూడా డ్యామేజ్ చేసుకుంటున్నాడు. రైట్. సో సార్ అది సార్ రంగనాథ్ సార్, ఒక్కసారి మీరు ఈ ఫామ్ హౌస్ మీద కూడా దృష్టి పెడితే బఫర్ జోన్ లో ఉంది కాబట్టి కన్వెన్షన్ నగర్ లో హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న పొంగులేటి, హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ పొంగులేటి, నేను చెప్తా అక్క పేర్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి,
ఓకే మన గడ్డం వివేక్ సార్ ఆ పక్కనే రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఉందంట. ఒక్కసారి చూడండి. అది కేవీపీ రామచంద్ర ఫామ్ హౌస్ అయితే 7-8 ఎకరాల్లో ఉంది. ఆ ఫామ్ హౌస్ పేరు కూడా అనంతమని ఉంటది అక్క. అది నిజంగా బఫర్ జోన్ లో ఉంటే ఏది దాని మీద అంటే అది పట్టాభూమి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేయండి, చేసి అది బఫర్ జోన్ లో ఉంటే కూల్చండి, కానీ ఇది మాత్రం కూల్చండి అన్న ప్లీజ్. బాగుంది కదా. ఏదేమైనా కూడా ఫామ్ హౌస్లు బయటకు వచ్చినాయి. ఎవరెవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో తెలిసినాయి. పాపం కేసీఆర్ అలా ఇంత అనుకుంటున్నారు ఇక ఫామ్ హౌస్ ను. ఆయనకు మాయని మచ్చగా ఉన్న ఫామ్ హౌస్ లో ఉంటాడు అన్నది అంత పోయింది. ఈ నాయకులందరూ కూడా ఒక్కడు కూడా ఖండించలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సొమ్ము తిన్నారు, బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళకు లేని పదవులను అంటగట్టిరు, కానీ ఒక్కడు కూడా ఖండించలేదు. కానీ దేవుడు ఉన్నాడబ్బా. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఈ విధంగా చూస్తుంటే ఒక విధంగా మంచిగానే ఉంది. మంచిగా ఉంది మతలబు ఉన్నాయన్ని బయటకు తీస్తున్నాడు. కానీ ఆ కాంగ్రెస్ నాయకులకి సంబంధించి ఏవైతే ఫామ్ హౌస్ ఉన్నాయో అవి కూడా హైడ్రాకి సంబంధించి దాన్ని కూలిస్తే హైడ్రా అనేది నిష్పక్షపాతంగా పనిచేస్తున్నది అనేది ప్రజలకు నమ్మకం కలిగిస్తే సాల్ది. నిజంగా రేవంత్ అన్న హ్యాండ్స్ ఆఫ్ టు యూ. హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా. మా రైతులకు రుణమాఫీ చేయలేదు, మా రైతులకు రైతు భరోసా ఇయ్యలేదు, మా మహిళలకు 2500 ఇయ్యలేదు, ఇవన్నీ అడుగుతామనేసి హైడ్రా అని ఒకటి తీసిండబ్బా. ఇవన్నీ టాపిక్లు బయటికి పోవడానికి కాదక్క. ఈ హైడ్రా వెనకాల కూడా పెద్ద హైడ్రామా ఉంది కానీ తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. తర్వాత వస్తుంది, అది మాట్లాడదాం. నిన్నే పిలిపించి ఇదే స్క్రీన్ ముందు ఇదే బీజే పెట్టి మళ్ళీ నీతో నేను మాట్లాడతా. ఇగో ఇవన్నీ ప్రశ్నిస్తుంటే కూడా ఎట్లా ఉందంటే మా పరిస్థితి, మేము బయట తిరగాలంటే భయం అవుతుంది. ప్రశ్నిస్తే బయట తిరగాలంటే ఇగో మీరేం తప్పు చెయ్యట్లేదు, తెలుసా ప్రజలకు ఏది అనేది మేము బీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేస్తున్నామని అంటున్నారు కాబట్టి చెప్తున్నా. మేము ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ కాదండి, మేము ప్రజల పక్షాన. ప్రజల పక్షం అంటే ప్రతిపక్షమే. అది రాదా, నువ్వు జర్నలిస్టులనే అనలేదు వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు అని జర్నలిస్టులనే అనలే. నిరుద్యోగులు ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అన్నారు. అంతే. రైతులు ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంగన్వాడీలు ఏఎన్ఎంలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అన్నారు. రేపు ఉద్యోగులు వచ్చినా, రేపో మాపో ఉద్యోగులు వస్తారు, ఆర్టీసీ కార్మికులు వస్తారు, ఇంకా చాలా మంది వస్తారు. మహిళలు అయితే 2500 తురమంగా. వీటన్నిటి గురించి ఎదురు 9 నెలలు అయ్యింది మరి వాళ్ళందరి మీద కూడా బీఆర్ఎస్ నాయకురాళ్లే, బీఆర్ఎస్ నాయకులే వీళ్ళు అనేసి దుష్ప్రచారం చేస్తారు. అట్లయితే తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇంకా కార్యకర్తలు తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. కేసీఆర్ ఎవరి గుండెల్లో ఉంటాడు చెప్పు? ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ అనేట సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రతి గడపలో ఉంటాయి. ఆయనే ఆనవాళ్లను, ఆయనే ఏవో గుర్తులను చెరిపేస్తే చెరిగిపోయేటి కాదు, కలకాలం ఎప్పటికీ ఉండనే ఉంటాయి. తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయన గుర్తులుంటాయి, ఆయన ఆనవాళ్ళు ఉంటాయి. ఆయన స్కీములు కూడా కంటిన్యూ చేయాలని ఈ గుంపు మేస్త్రిని కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇది అన్నమాట. రంగనాథ్ సార్ జర ఎక్ బార్ దేకో, ఇక్కడ ఈ ఫామ్ హౌస్లు అన్నింటినీ ఒక్కసారి మనం పట్టించుకుంటే కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.